ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి, మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా ఉన్నాము దేవా. ఎన్నో విలువైన సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి తమను తామే మోసపుచ్చుకొనకుండా విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి మంచి మనస్సును దయచేయండి. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరును ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలానే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం చూద్దాం. నశించిపోతున్నటువంటి సర్వమానవాళి రక్షణార్థమై తండ్రి అయినటువంటి దేవుడు ఈ మహాజ్ఞానాన్ని సమాజానికి నేర్పించి పాపం అనే చెరలో ఉన్నటువంటి తన పిల్లల్ని విడిపించి రక్షించి తన మహాజ్ఞానాన్ని నేర్పించి క్రీస్తు ద్వారా పరలోకం అనే మహాలోకానికి చేర్చుకోవటానికే సంఘాన్ని ఏర్పాటు చేసినట్టుగా గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. సత్యము ఎరుగనటువంటి సమాజం పాపానికి లోనై పాపం చేత పట్టబడి దేవుని యొక్క నిత్య జీవాన్ని దూరం చేసుకుంటున్నట్టుగా గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. లోకం అనేటటువంటి చీకట్లో నుంచి పాపం అనే బందీగా, పాపం చేత పట్టబడి బందీలుగా చేయబడినటువంటి వారిని వాక్యము చేత విడిపించి రక్షించి పరిశుద్ధులుగా సంఘములో ఉండాలని దేవుని యొక్క ఆలోచన ఉంది. పరిశుద్ధులుగా ఉండటం కొరకే సువార్త ద్వారా పిలిచాడు ఈ సమాజాన్ని. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి వారు పరిశుద్ధులుగానే ఉంటున్నారా సంఘాలలో అనేది మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అపోస్తుడైన పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి మొదటి పత్రిక రాస్తూ ఒక విషయాన్ని అక్కడ సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. ఏం తెలియజేస్తూ ఉన్నారో ఒకసారి మీ చేతిలో ఉన్న గ్రంథాన్ని ఓపెన్ చేసి తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదవగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు. ఎక్కడున్నటువంటి వారిని ఎక్కడికి పిలిచాడు దేవుడు అంటే, దేవుడు పిలిచే సమయానికి ఎక్కడున్నాం మనం? ఒక తల్లి కొడుకును పిలుస్తూ ఉంటుంది, వాడు ఎక్కడో బయట ఆడుతూ ఉంటాడు, దుమ్ములోనో ఎక్కడో బురదలోనో ఆడుతూ ఉంటాడు. తల్లి పిలిచే సమయం, తల్లి దగ్గరుంటే పిలవాల్సిన అవసరం ఏముంది? బిడ్డ కనపడకుండా ఎక్కడికో వెళ్తేనే కదా తల్లి పిలిచేది. ఎందుకు పిలుస్తుంది తల్లి అని అంటే, తన చిన్న బిడ్డ ఎక్కడ ప్రమాదంలో పడిపోతాడో అన్న ఆలోచనతో బిడ్డను కాపాడుకుంటూ తల్లి పనిచేస్తూ పదే బిడ్డను పిలుస్తూ ఉంటుంది. వాడు తప్పిపోకుండా ఎక్కడన్నా వెళ్ళిపోయి ప్రమాదంలో పడిపోతాడేమోనని. అలానే
పాపం అనే ప్రమాదంలో పడిపోకుండా తన పిల్లలను రక్షించాలని పరలోకపు తండ్రి తన పిల్లలను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకు దేవా నీ దగ్గరికి మేమందరం కూడా అంటే ఆయన అంటున్నాడు, పాపం అనే భారంతో అలసిపోయినటువంటి మీరు చనిపోయినటువంటి మీరు పాపం చేత చనిపోతే ఆరనగ్నిలోకి జారిపోతారు నాయన. జారిపోకుండా మిమ్మల్ని కాపాడటం కొరకే కదా నా కుమారుని లోకానికి పంపించాను. లోకానికి వచ్చినటువంటి ఆయన మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాడు. మీరు ఎంత పాపులైనా, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో మీరున్నా, మీ పాపాన్ని కడగటం కోసమే కదా నా కుమారుణ్ణి లోకానికి పంపించి మీ యొక్క శిక్షనంతా తన మీద వేసుకొని తన ప్రాణాన్ని మీకోసం పెట్టాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. అందుకే క్రీస్తు రక్తము చేత కడగబడిన పరిశుద్ధులు ఎలా ఉండాలి అనే దాని గురించి మనం కొన్ని మాటలు చూద్దాం. క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధులు ఎలా ఉండాలి, ఎలా ఉండాలని పిలిచాడు సంఘంలోకి. పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు, అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు దేవుడు. అపవిత్రులుగా ఉన్నటువంటి మిమ్మల్ని పరిశుద్ధపరిచాడు తన రక్తము చేత. తన రక్తము చేత పరిశుద్ధపరిచినటువంటి మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండటానికి తన సంఘములోకి పిలిచాడు. అంటే సంఘములోకి వచ్చే ముందు మన స్థితి ఏంటంటే అపవిత్రమైనటువంటి పరిస్థితిలో నుంచి పవిత్రమైనటువంటి పరిస్థితిలోనికి దేవుడు సంఘములోకి నిన్ను తీసుకొస్తే మరి పరిశుద్ధులుగా బ్రతకాలి కదండి. ఎక్కడ నుంచి ఎక్కడికి పిలిచాడో, పిలిచినటువంటి నన్ను సంఘంలో ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో, దేవుని యొక్క తత్వం ఏంటో, దేవుని యొక్క లక్షణాలు ఏంటో మనం చూడగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 14-16 కలిసి ఉంటాయి. చదువుకుందాం ఒకసారి. చూడండి, దేవుని యొక్క లక్షణం చూడండి ఎలా ఉందో. దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక. మీరంటే ఎవరు? అపవిత్రులుగా లోకంలో బ్రతికినటువంటి మీరు, సంఘములోకి వచ్చి పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి మీరు. లోకములో ఉన్నవారిని గురించి కాదండి ఈ మాట. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి మీరు పరిశుద్ధులై ఉండండి. చూసారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం నా యొద్దకు వచ్చినటువంటి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. కాగా మళ్ళీ మీరు అంటున్నాడు. చూడండి, మీరు అనే ప్రస్తావన చేస్తున్నాడు. 4 మాటలు చూపిస్తే ఇప్పుడు మీకు నేను ప్రతి విషయంలో కూడా మీరు అనే ప్రస్తావన అక్కడ ప్రస్తావించటం జరిగింది. మీరు అనే ప్రస్తావన ఎందుకు చేస్తున్నాడు? మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఏమంటున్నాడు దేవుడు? విధేయులు అంటున్నాడేంటి అంటే, అవిధేయులుగా లోకంలో ఉన్నటువంటి మనల్ని దేవునితో విధేయత పరుచుకున్నాడు. దేవునితో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి విధేయులైనటువంటి మీరు, పిల్లలైనటువంటి మీరు పూర్వము అజ్ఞాన దశలో మీకుండిన ఆశ అంటే ఒకప్పుడు శరీర సంబంధమైనటువంటి ఆశలు మనకు వచ్చాయి. వాటిని మనం కొనసాగించాం. వాటిని చేసి ఈ సమాజంలో అపవిత్రులుగా మారిపోయాం. అలా అపవిత్రులుగా మారిపోవటానికి కారణం అజ్ఞానం చేత. అంటే జ్ఞానం లేని వారుగా ఉన్నప్పుడు మనం శరీర సంబంధమైనటువంటి క్రియలు చేశాం. అందుకే దేవుడు ఆ విషయాలను ఎలా పోల్చాడంటే, మీకున్నటువంటి అజ్ఞానము చేత మీలో శరీర సంబంధమైనటువంటి ఆశలు పుట్టాయి. ఇప్పుడు అజ్ఞానములో నుంచి జ్ఞానంలోకి వచ్చారు మీరు. అపవిత్రతలో నుంచి పరిశుద్ధతలోకి వచ్చారు ఇప్పుడు మీరు.
శరీర సంబంధమైన క్రియల్లో నుంచి ఆత్మ సంబంధమైన క్రియల్లోకి వచ్చారు. ఇప్పుడు మీరు లోకమనే చీకట్లో నుంచి ఒక ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చినటువంటి మీరు మీ పూర్వపు అజ్ఞానపు దశలో చేసినటువంటి క్రియలు, అట్లాంటి ఆశలను మీరు అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. ఒకప్పుడు ఏది పడితే అది చేసేసాం మనం, ఎలా పడితే అలా మాట్లాడేశాం, ఎలా పడితే అలా బ్రతికేశాం మనం. ప్రభువును గూర్చి తెలియనప్పుడు, జ్ఞానం అంటే ఏంటో తెలియనప్పుడు, దేవుని ఇష్టాలేంటో తెలియనప్పుడు, లోకంలో బ్రతికినప్పుడు మనకు నచ్చినట్టు మనం బ్రతికాం. కానీ అజ్ఞానములో నుంచి జ్ఞానములోకి వచ్చిన మనం, అపవిత్రతలో నుంచి పరిశుద్ధతలోకి వచ్చినటువంటి మనం ఏమనుసరించకూడదు అంటున్నాడు దేవుడు? మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక, అజ్ఞాన దశలో ఏవైతే ఆశలు ఉన్నామో మనకి, వాటిని పరిశుద్ధులైన మీరు అనుసరించడానికి వీల్లేదు. ఇప్పుడు వాటిని మరలా జ్ఞాపకంలో తెచ్చుకోవడానికి వీల్లేదు. మరలా వాటిని అనుసరించి క్రియను జరిగించటానికి అధికారం లేదు ఇప్పుడు నీకు. అందుకే దేవుడు అంటున్నాడు, మరొక మాట చూడగలిగితే, ఇదే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఎందుకు ఇంత ఖండితంగా మాట్లాడుతున్నాడు? జాగ్రత్తగా వినాలి ప్రియమైన దేవుని వారలారా. మీరు దేవుడు ఎందుకు ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు? ప్రియులారా చూడండి, మీరు మళ్ళా ఇక్కడ అదే ప్రస్తావన చేస్తున్నాడు. మీరు చూడండి, పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించండి. విసర్జించటం అంటే వదిలేయండి. వేటిని వదలాలి మేము? ఆత్మకు ఆటంకమైనటువంటి ఏ క్రియ అయినా, ఆత్మీయతను నాశనం చేసేటటువంటి శరీర సంబంధమైన ఏ క్రియ అయినా దానిని మీరు విసర్జించాలి. ఎందుకు విసర్జించాలని దేవుని గ్రంథం హెచ్చరిస్తుందంటే, ప్రియులారా మీరందరూ యాత్రలో ఉన్నారు, మీరంతా పరదేశులు. అంటే పరలోకం అనే మహాలోకానికి చేర్చబడటానికి పరిశుద్ధపరచబడి పరిశుద్ధుడైన క్రీస్తు మార్గంలో యాత్రలో ఉన్నారు మీరంతా. యాత్రలో ఉన్న మీరు యాత్రను ఆటంకపరిచేటటువంటి శరీర సంబంధమైన క్రియలను మీరు విసర్జించితేనే పరిశుద్ధులు. అలా పరిశుద్ధులుగా ఉండటం కొరకే పిలిచాడు. పిలిచినటువంటి మిమ్మల్ని ఏం చేయమంటున్నాడు? ఇదే అధ్యాయం 9వ వచనం చూడండి. అయితే మళ్ళీ చూడండి ఏమంటున్నాడు? అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ఏం చేయడం కోసం పిలిచాడు? బాప్తిస్మం తీసుకొని సంఘానికి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలైనా ఇంకా ఆదాం గారి భార్య అంటే ఎవరైనా నా ముఖం వెంక చూస్తే ఉపయోగం ఏముంది మీ వల్ల? ఏమండి, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఇంకా నీకు అర్థం కాకపోతే ఇంకెందుకు నువ్వు రావటం మందిరానికి? ఆలోచించండి. చీకటిలో ఉన్నటువంటి నిన్ను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. పిలిచినటువంటి దేవుడు చెబుతున్నాడు, నా యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. దేని నిమిత్తం పిలిచాడు? దేనికోసం పిలిచాడండి? లోకంలో ఉన్న నేను సంఘంలోకి ఏదో హ్యాపీగా కాసేపు కూర్చొని, ఆదివారం కాసేపు ఆరాధన పేరటతో ఒక అరగంట ఇక్కడ కూర్చొని వెళ్ళిపోతే, ఆ తర్వాత లోకంలో మనకు నచ్చినట్టు మనం బ్రతికేసి చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతాలే అనుకుంటున్నారు చాలామంది. అది పొరపాటు, అది నీ అజ్ఞానం. అది ఆచారబద్ధంగా మందిరానికి వచ్చేసి అలవాటు ప్రకారంగా వచ్చి కూర్చొని వెళ్ళిపోతే అది ఆత్మీయత కాదండి, అది పరిశుద్ధత కాదండి. మీరు ఆలోచించాలి ఈ విషయాలు. మరి ఏం చేయాలి? సంఘానికి వచ్చిన మీరు సువార్తను నేర్చుకోవాలి. నేర్చుకున్నటువంటి సువార్త సమాజంలో ప్రకటించాలి. నువ్వు నేర్చుకుంటే మరొకరికి నేర్పాలి. ఉందా నేర్పే తత్వం సమాజంలో?
నువ్వే నేర్చుకోవు, దౌర్భాగ్యుడు నువ్వే నేర్చుకోవు. ఎలా అలవాటు పడిపోయారంటే క్రైస్తవులు, ఒక మాట చూద్దాం బైబిల్ గ్రంథంలో ఎలా అలవాటు పడిపోయారో. మళ్ళీ వద్దాం ఇక్కడికి, మనం పక్క పత్రికలోకి వెళ్దాం, యాకోబు గారు రాసిన పత్రిక దగ్గరికి వెళ్దాం. ఎలా మారిపోయారు చూడండి సమాజం. 22వ వచనం, మొదటి అధ్యాయం 22వ వచనం. సంఘాలలో ఉన్న విశ్వాసులు ఎలా ఉన్నారు చూడండి. మీరు, మళ్ళీ అక్కడ ఏమంటున్నాడు, మీరు, మళ్ళా మీరంటే ఎవరు? సంఘములోకి వచ్చిన మీరు, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన మీరు, క్రీస్తును గూర్చి ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడినటువంటి మీరు, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన మీరు, యాత్రలో ఉన్నటువంటి మీరు, సంఘానికి వచ్చిన మీరు ఏమంటున్నారు చూడండి. ఇప్పుడు వినువారు మాత్రమయుండి మిమ్మును మీరు పక్కన వాళ్ళు కాదు, మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండాలి. ఎన్ని మాటలు రాయించాడండి దేవుడు మన కోసం, ఎన్ని మాటలు రాయించాడండి దేవుడు మన కోసం. మీరు ఎలా ఉండాలో చెబుతున్నాడు దేవుడు, మీరు ఎలా ప్రవర్తించాలో చెబుతున్నాడు దేవుడు, మీరు ఎలా ఉండకూడదో కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అందుకే క్రీస్తు రక్తము చేత కడగబడిన పరిశుద్ధులు ఎలా ఉండాలి, ఎలా ఉండాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఎలా ఉండకూడదో కూడా మీకు చూపిస్తాను. దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడో తన కోరిక చొప్పున ప్రవర్తించేవాడికి పరలోకం. ప్రార్థనకు వచ్చే వాళ్ళందరికీ పరలోకం రాదండి, మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ప్రార్థనకు వచ్చే వారందరికీ పరలోకం లేదు. మరి ఎవరికి పరలోకం అని అంటే, ప్రార్థనకు వచ్చి ఆ ప్రార్థనలో చెప్పబడినటువంటి వాక్యాన్ని విన్న దాని ప్రకారం ప్రవర్తించిన వాడికి పరలోకం. అదే కదా మనం చదువుకుంది ఇప్పుడు. అందుకే అంటున్నాడు, తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు నయ్యున్నారు. ఎవరు దేవునికి సొత్తైన ప్రజలు? ఆయనను గూర్చి ప్రచురము చేసేవారు, మందిరాలకు వచ్చేవారు కాదు. ఆయనను గూర్చి ప్రచురము చేసేవారు ఆయనకు సొత్తైన పిల్లలు. ఆయన పని చేయని వారు ఆయన సొత్తు కాదు. ఆయన మందిరానికి ఆచారబద్ధంగా వచ్చి కూర్చొని వెళ్ళిపోయేవారు ఆయన సొత్తు అయిన ప్రజలు కాదు. యాజకుడు అంటే 3 పూటలు తినేసి పడుకున్నాడా? ఏమంటే పనిచేసేవాడిని ఏమంటారు? పనోడు అంటారు. ఏ పని చేయకుండా 3 పూట తిని పడుకున్నాడు ఏమంటారు? సోమరి. బైబిల్ చెప్పింది కదండి, సోమరి. మరి సంఘములో చేర్చబడిన నువ్వు సమాజానికి సువార్తను ప్రకటించకపోతే మరి నేనేమనాలి? అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయించాడండి. ఏమండి, నేను సేవకుల్లా సువార్త చెప్పలేనండి, సేవకుడంత జ్ఞానం నాకు లేదండి అని నువ్వు అనుకుంటే, బైబిల్ అంటుంది సంఘ పరిచర్య నిమిత్తం దేవుని మహాజ్ఞానాన్ని సమాజానికి ప్రకటించే విషయంలో నీ వంతుగా నీకు తెలిసింది, నీకొచ్చింది, నువ్వు నేర్చుకుంది ఏదో ఒకటి సమాజానికి చెప్పాలి. నువ్వు ఏమన్నా చదువులేనివాడి దగ్గర తీసుకెళ్ళి 10 కట్టలు డబ్బులు పడేసి చూడండి దగ్గర ఎంత స్పష్టంగా లెక్క పెడతారండి. అదే వేరొక దాని గురించి మాట్లాడండి, అయ్యా నాకు చదువు లేదు కదయ్యా, నేను ఏలుముద్రగాని కదయ్యా అంటాడు. అవునా కాదా? అదే ఏలుముద్రగాడి దగ్గర తీసుకెళ్ళి 10 కట్టలు డబ్బులు పడేయండి, చక్కగా లెక్క పెట్టి చెబుతాడు. భయ్యా ఇది ఈ కట్టలో ఇన్నుండే, ఈ కట్టలో ఇన్నుండే, ఆ కట్టలో ఇన్నుండే. ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నవే, నీ చేతిలో ఉన్నటువంటి మహాజ్ఞాన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పరా బాబు అంటే అది తెలీదు. బైబిల్ మాత్రం పట్టుకొని చక్కగా తిరుగుతూ ఉంటాడు. ఒకవేళ నీకు లెక్క తెలియకపోయినా నీ పక్కన ఉన్నోని అడిగి లెక్క తెలుసుకుంటారు లేదా? మరి అదే బైబిల్ని చేతిలో ఉన్నప్పుడు నీ ఇంట్లో ఎంతమంది మనవాళ్ళు, ఎంతమంది మనవరాళ్ళు, నువ్వు చదువుకోలేదేమో, మీ అమ్మ మీ నాన్న చదివించకపోతే ఈరోజు చదువుకోని వాళ్ళు ఎవరు ఉన్నారండి భూమి మీద? ఎంతమందిలో చదువుకోని వాళ్ళు చెప్పండి, మీరు చెప్పండి. చదువుకున్న వాళ్ళు లెక్క ఎక్కువ ఇప్పుడు, చదువుకోని వాళ్ళ లెక్క తక్కువ ఇప్పుడు. అందుకే దేవుడు అంటున్నాడు, నా నిమిత్తం చెప్పాలి, నా కోసం బయటికి వెళ్ళి చెప్పాలి మీరు సువార్త. అలాంటి వారే పరిశుద్ధులు, అలాంటి వారే నా ఇష్టమైనటువంటి పిల్లలు అంటున్నాడు దేవుడు. మరొక మాట చూడండి, మరొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనములో,
చూడండి ఏమంటున్నాడు, దేని బట్టి కొనబడ్డారు? ఏ విలువ? బంగారం అనే విలువ, వెండి అనే విలువ, ఏ విలువ చేత కొనబడ్డారండి? మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏ విలువ చేత కొనబడ్డారు మీరు? ఏమన్నాడు ఇక్కడ పౌలు గారు? విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. ఏ విలువ చేత కొనబడ్డారు మీరు? వెలకట్టలేని విలువ. వెలకట్టలేని విలువ. ఏంట వెలకట్టలేని విలువ? ఒక ఫోన్ కాస్ట్ ఎంతండి అని దీన్ని వెలతో కొనగలుగుతున్నాం మనం. ఒక పెన్ను విలువ ఎంత? ఒక వెలతో కొనగలుగుతున్నాం దీన్ని మనం. కానీ విలువైనటువంటి రక్తం, వెలతో కొనలేని రక్తం ఉచితంగా మన కోసం అనుగ్రహించాడు దేవుడు. ఆలోచించు ఒక్కసారి. గాలిని కొనగలవా వెలతో? ఈ ప్రకృతిలో దేన్ని కూడా మనం వెలతో కొనలేమండి. అలాంటి వెలతో కొనలేనటువంటి ఉచితమైనటువంటి సదుపాయాలు దేవుడు తన పిల్లల కోసం చేస్తే, మనిషి స్వార్థపూరితమైన తన ఆలోచన చేత గాలి నమ్ముకుంటున్నాడు, మట్టి నమ్ముకుంటున్నాడు, నీళ్లు నమ్ముకుంటున్నాడు. ఏదండి మనిషి అమ్ముకోంది? దేవుడు ఉచితంగా ఇచ్చిన వాటిని మనిషి అమ్ముకుంటున్నాడు. అలా అమ్ముడు పోవటానికి అలవాటు పడినటువంటి సమాజాన్ని, కొనుక్కోవటానికి అలవాటు పడినటువంటి సమాజాన్ని విలువంటే ఏంటో తెలియపరచడం కోసమే విలువైన రక్తము చేత మనలందరినీ కొన్నాడు. సహజంగా మనదాన్ని మనం కొనుక్కుంటామా? మన దాన్ని మనం కొనుక్కోవడం చేతగా మన వల్ల అవ్వదండి. కానీ మరి దేన్ని కొనుక్కుంటాం మనం? వేరొకటి సొత్తు అయినది, వేరొకటి దగ్గర ఉన్నది మన సొత్తుగా మనదిగా కావాలంటే మనం ఏం చేస్తామంటే కొంత డబ్బు ఇచ్చి మన వశం చేసుకుంటాం మనం. అంతేనా? విలువ పెట్టి కొనబడిన వాళ్ళని మాట్లాడుతున్నాడంటే ఆల్రెడీ మనం అమ్ముడు పోయాం. అమ్ముడు పోయినటువంటి మనల్ని తన విలువైన రక్తము చేత కొన్నాడు దేవుడు. ఎవరికి అమ్ముడు పోయాం మనం? సాతానుకు అమ్ముడు పోయాం. అపవాది యొక్క పాపం చేత బంధించబడ్డాం మనం. అలా బంధించబడిన మనల్ని, పాపం అనేటటువంటి చెరలో ఉన్నటువంటి మనల్ని కొన్నాడండి దేవుడు. కొనుక్కొని తనకు ఒక రాజ్యముగా ఏర్పరచుకున్నాడు. తన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని ఏర్పరచుకున్నాడు. అలా ఏర్పరచుకున్నటువంటి మీకు చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు ఇదిగో మిమ్మల్ని నేను కొన్నాను. కొన్నటువంటి మీరు మీ దేహముతో నన్ను మహిమపరచాలి, నన్ను మహిమపరచాలి. అలా మహిమ కొరకు ఏర్పరచుకున్నటువంటి మనుషులు ఎలా ఉన్నారో చూడండి, ఎలా ఉన్నారో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక. కొనబడిన వారు, దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండవలసిన వారు ఎలా మారిపోయారో, ఎలా ఉన్నారో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. క్రీస్తు రక్తము చేత కడగబడిన పరిశుద్ధులు ఎలా ఉండాలో, ఎలా ఉన్నారో ఇప్పుడు మనం చూద్దాం. ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో, ఎలా ఉంటున్నారో మనం చూద్దాం. ఆనాడుకు రోమా సంఘానికి అని మీరు అనుకుంటే పొరపాటు. నేడున్న సంఘాలలో కూడా ఎలాగే ఉన్నారు. అందుకే ఈ విషయాన్ని మీకు చూపిస్తున్నాను నేను. మరియు వారు, మళ్ళా మరియు వారంటే ఎవరు? అక్కడ మీరు మీరు మీరని సంబోధించినటువంటి ప్రస్తావన ఇక్కడికి వచ్చేసరికి మరియు మీరు అంటున్నాడు. మీరంటే ఎవరు? లోకంలో ఉన్నోళ్ళ, సంఘంలో ఉన్నోళ్ళ? సంఘములో ఉన్నవారు. మరియు మీరు అన్నాడు కదా. మీకు అర్థం కాకపోతే అర్థమయ్యేటటువంటి మాట చూద్దాం ఒకసారి. ఇదే అధ్యాయం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని స్త్రీలందరికీ, అనగా జాగ్రత్తగా వినాలి తల్లి, మీరు అని ప్రస్తావించారు కదా, అక్కడ వారిని ప్రస్తావించారు కదా. వారంటే ఎవరు అది చెబుతున్నా మీకు. అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది. ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? సంఘానికి. ఆ సంఘములో పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి వారికి. ఇప్పుడు చదవండి ఆ మాట పూర్తిగా. మరియు వారు, ఇప్పుడు గుర్తు రావాలి మీకు. మరియు వారంటే ఎవరు? సంఘములో పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు
తమ మనస్సులో దేవునికి చోటి అనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఏం చేశారంటే పరిశుద్ధులుగా ఉండవలసిన వాళ్ళు, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు ఏమైపోయారు? తమ మనస్సులో దేవునికి చోటి అనొల్లకపోయారు. ఇదేంటండి? పరిశుద్ధులుగా ఉండటానికి సంఘములో పిలువబడినటువంటి వారి యొక్క దేహాలలో దేవుణ్ణి మహిమపరచవలసినటువంటి పిల్లలు తమ దేహములో దేవునికి చోటు లేని వారిగా మారిపోయారేంటి? దేవునికి ఎందుకు చోటు ఇవ్వలేకపోయారో, ఎందుకు చోటు ఇవ్వలేకపోతున్నారో, ఎందుకు దేవుడు భ్రష్ట మనసుకు వాళ్ళని అప్పగించాడో చదువుకుంట కిందకెళ్తే చాలా బాగుంటుంది. ఎట్టివారు అంటే ఎట్టివారు దేవునికి చోటు అని వారు. అది గుర్తురావాలి మనకి. అట్టివారంటే ఎవరు? దేవునికి చోటు అనేవారు. సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరముతో నిండిన వారై. ఏమి నిండిపోయిన హృదయంలో? ఏది నిండిపోయిందో చూడండి. ఎందుకు దేవునికి చోటు లేకపోతుంది సంఘం? పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి సంఘం, పరిశుద్ధ పరచబడినటువంటి సంఘం ఎందుకు దేవునికి తమ హృదయంలో చోటు ఇవ్వలేకపోతుందంటే పౌలు గారు మాట్లాడుతున్నారు ఇక్కడ. వాళ్ళ హృదయములో సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, ఈర్ష్య, మత్సరం, నరహత్య, కలహము, కపటము, వైరం, ఈ సమస్తమైన కల్మషముతో హృదయం నిండిపోతే ఇంకా దేవునికి చోటు ఎక్కడ ఉంటుందండి? దేవునికి చోటమన్నటువంటి దౌర్భాగ్యపు మనుషుల్ని దేవుడు తీసుకెళ్ళి ఏం చేశాడంటే చేయరాని కార్యములు చేయుటకు భ్రష్టాత్మకు అప్పగించేశాడు. అసలు పరిశుద్ధులుగా సంఘంలోకి ఎందుకు చేర్చాడు? చీకట్లో ఉన్నటువంటి మిమ్మల్ని ఎందుకు వెలుగులోకి తీసుకొచ్చాడు? ఎందుకు ఒక రాజ్యముగా ఏర్పాటు చేశాడు? యాజకత్వం జరిగించాలి. ఏంటండి, లేవి గోత్రికులు చేయవలసిన పని మనం చేయాలా? యాజక ధర్మం మారింది కానీ యాజకత్వం మాత్రం అలాగే అమలు చేస్తూ ముందుకొచ్చాడు. పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి దేవుని పిల్లలు ఎలా నిండిపోయిందో వాళ్ళ హృదయం చూడండి. 30వ వచనం. కొండగాండ్రను, అపవాదులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు. చూడండి ఎంత దరిద్రం వాటిల్లిందో చూడండి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో సంఘం కనపడుతుందో చూడండి. లేరా ఎలాంటి వాళ్ళు సంఘాల్లో? ఉన్నారండి, ఉన్నారు. కాబట్టే భవిష్యత్తును గూర్చి దేవుడు సంఘాన్ని గూర్చి ఎన్నో మాటలు, విలువైన మాటలు రాయించాడు గ్రంథంలో. ఇలాంటి విషయాలు చెప్పేవారు లేరు, చెప్పినా విని వాటి ప్రకారం బ్రతికేవారు లేరు. అంతా వేషధారణతో కూడినటువంటి భక్తి, అంతా భయం లేనటువంటి భక్తి, అంతా ఆచారబద్ధంగా మారిపోయినటువంటి భక్తి, ఏదో ఆశించి చేస్తున్నటువంటి భక్తి, ఈ దేహం కోసమే ఏర్పరచుకున్నటువంటి భక్తి, ఈ లోకం కోసమే తపన పడుతున్నటువంటి భక్తి. ఇట్లాంటి భక్తి వల్ల నీకు ఒరిగేదేమీ లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి పిల్లలు తమ హృదయంలో నాకే చోటివ్వకపోతే, విలువ పెట్టి కొనబడినటువంటి నా పిల్లలే నాకు స్థానం లేకుండా చేస్తే, మరి నా పిల్లలు నా మాట వినకుండా వాడి మాట వింటే మీరు నాకెందుకురా అంటున్నాడు దేవుడు. నా మాట వినటువంటి మీరు నాకెందుకు? అందుకే అంటున్నాడు కదా, నాకెందుకయ్యా మీరు. 31 అంటున్నాడు, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులై ఉన్నారు. నిర్దయులంటే దయలేని వారు. అంటే ఎంత ఘోరాతి ఘోరంగా మారిపోయారో చూడండి. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటారండి, మొదట మీకుండినటువంటి విశ్వాసం, మొదట మీకున్నటువంటి క్రియలు మీరిప్పుడు వదిలారు. ఉంటే చల్లగైనా ఉండు, లేదా వెచ్చగైనా ఉండు. నులివెచ్చని స్థితి గనక నీకుంటే నాశనం నీకు. ఏంటా నాశనం? 32వ వచనంలో చెబుతున్నాడు, ఎట్టి కార్యములు
ఇట్టి కార్యం అంటే లిస్ట్ మొత్తం నీకు గుర్తు రావాలి ఇప్పుడు. ఇట్టి కార్యములను అభ్యసించువారు. అసలు ఏది అభ్యసించాలని దేవుడు పరిశుద్ధులుగా నిర్దోషులుగా తన పిల్లలు ఉండాలని ఒక రాజులైన యాజక సమూహంగా ఏర్పరిచిన వారు ఏది అభ్యసించాలని దేవుడు కోరుకున్నాడో, తన కోరికను భంగపరిచేటటువంటి పరిస్థితిలో తన పిల్లలు మారిపోతుంటే తట్టుకోలేనటువంటి తండ్రి తనకు అవమానకరంగా మారిపోతున్నటువంటి పిల్లల్ని ఏం చేస్తున్నాడో మీరు చూడండి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు. ఏంటి చచ్చిపోతారా? అంతే కదండి, మరి అంతే కదండి. పాపం వలన వచ్చు జీతం మరణమని ఆ బైబిల్ గ్రంథం అంతా ఘోషిస్తున్నా పాపాన్ని గూర్చిన ఆలోచన లేకుండా మనిషి బ్రతుకుతూ భక్తి వేషాన్ని ధరించుకున్నాడు ఈ సమాజంలో. అందుకే అంటున్నాడు, ఇట్టి క్రియలు అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఏమంటే తెలిసి చేస్తున్నారు, తెలియకుండా చేస్తున్నారు. వీళ్ళంతా తెలిసి తప్పు చేస్తున్నారని దేవుడు వ్యక్తపరుస్తున్నాడు ఈ పదంలో. వాళ్ళు తెలియక కాదండి చేసేది ఇవన్నీ, వాళ్ళు తెలిసే చేస్తున్నారు సంతోషంగా, వాళ్ళు తెలిసే అభ్యసిస్తున్నారు ఈ సంతోషంగా ఇవన్నీ. ఇట్లాంటి దుర్మార్గులకు దేవుడు విధించే శిక్ష మరణ శిక్ష. అందుకే అంటున్నాడు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా ఎవరైతే చెడ్డ కార్యాలు చేస్తున్నారో ఆ చెడ్డ కార్యాలు చేస్తున్న వారితో వీళ్ళు కూడా సమ్మతిస్తున్నారంటండి. అందుకే మొదటి కీర్తన మీకు చదివించాను. మొదట్లో దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు సంతోషపడాలని దేవుడు చెబుతున్న మాట పక్కన పెట్టేసింది సమాజం. దేవుడేమో నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వేమో లోకం కోసం ఆలోచిస్తున్నావు. చస్తే పరలోకం చారాలన్న ఆలోచన మనిషికి లేదండి. అందుకే మరణించే లోపు దేవుని ఉద్దేశాలను తెలుసుకోవాలి. క్రీస్తు రక్తము చేత కడగబడిన పరిశుద్ధులు ఇలా ఉంటే బాగుంటుందా? మీరు ఆలోచించండి. క్రీస్తు రక్తము చేత కడగబడిన వారి యొక్క లక్షణాలు ఇవి కాదు. మరి ఏ లక్షణాలు ఉండాలి వాళ్ళలో? చివరిగా చూసుకుని మనం ముగించేసుకుందాం. క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు ఇలా ఉంటే మరణానికి పాత్రులు. ఏ మరణానికి పాత్రులు? నిత్య నరకాగ్నిగుండానికి పాత్రులు వీళ్ళంతా. ఇట్లాంటి వారు మందిరానికి వచ్చినా దేవునికి ఎలాంటి లాభం లేదు. మరి ఎలా ఉంటే దేవునికి ఇష్టం? పరిశుద్ధులు అనేవాళ్ళు ఎలా ఉండాలి? చివరికి ఒక మాట చూసి మనం క్లోజ్ చేద్దాం ప్రియమైన దేవుని వారలారా. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఎలా ఉంటే దేవునికి ఇష్టమో చూద్దాం ఒకసారి. ఎలా ఉండకూడదో మనం చూసాం ఇప్పటి వరకు, ఎలా ఉండాలో చూద్దాం మనం ఇప్పుడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 14 నుంచి చూడండి. మిమ్మును హింసించు వారిని దీవించుడి. క్రీస్తు రక్తములో కడగబడిన వారిలో ఉండవలసినటువంటి లక్షణాలు జాగ్రత్తగా మీరు చూడాలి ఈ మాటలు. మిమ్మును హింసించు వారిని దీవించండి గాని శపించొద్దు. ఇది క్రీస్తు వారికి ఉన్న తత్వం. ఇది క్రీస్తు వారిని ధరించినటువంటి వారిలో ఉండవలసినటువంటి ప్రేమతత్వం. ఎవరైతే నిన్ను దూషించారో వారిని మరలా నువ్వు దూషించొద్దు, శపించొద్దు. అది క్రీస్తు లక్షణం కాదు. క్రైస్తవుడికి ఉండవలసినటువంటి లక్షణం అది కాదని బైబిల్ చెప్తా ఉంది. నెక్స్ట్ మాట, సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవండి, ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండండి. మీకు మీరే బుద్ధిమంతులని అస్సలు అనుకోవద్దు. మీరు నన్ను తిట్టేవారిని నేను తిట్టలేదు కదా, నన్ను అవమానించేవారిని నేను అవమానించట్లేదు కదా అని చెప్పేసి ఏడ్చేవారితో నేను ఏడుతున్నానండి, నవ్వేవారితో నేను నవ్వుతున్నానండి. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి క్వాలిటీస్, ఆ లక్షణాలు నాలో ఉన్నాయి కాబట్టి నేను బుద్ధిమంతుండే, నేను నీతిమంతుండే, నేను పరిశుద్ధుండే అని నీకు నువ్వు అనుకొని హెచ్చించుకోవద్దు అంటున్నాడు దేవుడు. ఇది పరిశుద్ధులకు తగదు. ఇది
క్రీస్తు రక్తం చేత కడగబడిన వారికి ఉండవలసిన లక్షణం కాదు ఇది. నెక్స్ట్ మాట మాట్లాడుతున్నాడు చూడండి. చూడండి ఏమంటున్నాడు, పైన 17 నుంచి రమ్మ. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. ఎవరన్నీ కీడు చేశారనుకోండి, మరలా తిరిగి నువ్వు కీడు చేయొద్దు అంటున్నాడు. ఈ లక్షణం మనకు ఉండవలసిందేనా? ఈ లక్షణం మనకు ఉండవలసిందేనా? ఎవరన్నీ కీడు చేస్తే నువ్వు మరలా కీడు చేయొద్దు. నెక్స్ట్ మాట, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి. యోగ్యమైనవంటే మనుషులందరి దృష్టికి యోగ్యమైందంటే మంచిది, మేలైంది, దేవునికి ఇష్టమైంది, మనుషులందరికీ ఇష్టమైంది, మేలైంది ఆలోచన కలిగి ఉండు. ఏది పడితే అది నేను చేస్తాను. నువ్వు క్రైస్తవుడివి, క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి పరిశుద్ధులు మీరు. పరిశుద్ధులైనటువంటి మీరు పాపపు లోకంలో బ్రతుకుతున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి పరిశుద్ధులైనటువంటి మీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం తెలియని వాళ్ళ ముందు, పాపం చేస్తున్న వారి ముందు నీ ప్రవర్తన చాలా బాగుండాలి. తర్వాత మాట చెబుతున్నాడు, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. చాలండి. ఇది ఎవరి తత్వం? దేవుని తత్వం. పాపులమైన మన కోసం తన ప్రాణం పెట్టాడే, పాపులమైనటువంటి మన కోసం తన ప్రేమను కనపరిచాడే, దేనికి పనికిరానటువంటి మనల్ని ఒక విలువైన రాజక సమూహంగా ఏర్పాటు చేశాడే, దేనికి పనికిరానటువంటి అలుపులైనటువంటి మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తము చేత పరిశుద్ధపరచి ఒక విలువైనటువంటి పాత్రగా మనల్ని నిలబెట్టుకున్నాడే సంఘంలో. ఇదంతా మరచిపోయి ఏం చేస్తున్నారంటే సమాజంలో మనుషులు తన పరిశుద్ధతను కోల్పోతున్నారు. అందుకే చెప్పండి, ఇప్పుడు క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి పరిశుద్ధులు ఎలా ఉండాలి? అందరితో సమాధానం కలిగి ఉండాలి. అందరితో ఎలా ఉండాలి? పరిశుద్ధతను కలిగి మనం బతకాలని దేవుని గ్రంథం మనకి స్పష్టతతో కూడినటువంటి వివరణ మనకు అందిస్తూ ఉంది. కాబట్టి దేవుడు ఎందుకు పిలిచాడు సంఘంలోకి? పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడా? అపవిత్రులుగా ఉండటానికి పిలిచాడా? ఒకసారి ఆ మాట చదువుకొని మనం ఈ పాఠాన్ని మనం ముగించేసుకుందాం. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు. ఇక్కడ మీకు పరిశుద్ధత కలిగి ఉండాలంటే ఎలా ఉండాలో కొన్ని లక్షణాలు చూపించాను మీకు. అపవిత్రులుగా మార్చేటటువంటి లక్షణాలు ఏవో కూడా మీకు చూపించాను. ఇప్పుడు ఏవి కలిగి ఉంటే మనము పరిశుద్ధులమో ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని మిమ్మల్ని మీరే ఒక స్టాండర్డ్ మీద నిలబెట్టుకునేటటువంటి ఆధారం ఏదైతే ఉందో దాని మీద మిమ్మల్ని మీరే నిలబెట్టుకోవాలని, విన్నటువంటి మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.